కేవలం ఒక ఇమేజ్ ఇచ్చి దాన్ని వీడియోని క్రియేట్ చేయడం సాధ్యమవుతుందా? అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది సాధ్యమవుతుంది. ఈరోజు మీకు కొన్ని అదిరిపోయే 6 ఏఐ టూల్స్ చెప్తానండి. ఈ ఏఐ టూల్స్తో జస్ట్ ఒక ఇమేజ్ ఇస్తే మనం మాట్లాడుతుంది యానిమేట్ అయిన ఒక వీడియో కింద క్రియేట్ చేయొచ్చు. అంతేకాదు ఒక కొత్త ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి మీరు మేనేజ్ చేయకుండా ఏఐతోనే ట్వీట్స్ వేయొచ్చు. అలానే ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ఇస్తే కలర్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఇటువంటి అద్భుతమైన 6 ఉచితమైన ఏఐ టూల్స్ గురించి చెప్తాను. ఖచ్చితంగా ఈ టూల్స్ని ట్రై చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండి ఏ కోర్స్ చేయాలో తెలియక చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వారి కోసమే మనం ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో టైఅప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక పెయిడ్ కోర్స్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. ఈ కోర్సు మీరు పూర్తి చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్తో పాటుగా ఇంటర్న్షిప్ కూడా ఆఫర్ చేస్తాం. ఇంటర్న్షిప్లో భాగంగా మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో మీకు స్టైఫండ్ కూడా ఆఫర్ చేస్తాం. అంటే కోర్సు పూర్తయిపోయిన తర్వాత మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందుతారు. ఎవరైతే మీరు సీరియస్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ ఇస్తాము. ఆ ఫామ్ లింక్ని ఫిల్ చేసి మీరు కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. మొదటికి ఈ వీడియో ఒకసారి చూడండి. AI systems heavily rely on data, protecting privacy. AI systems heavily rely on data, protecting privacy. ఇది మీరు చూసింది యాక్చువల్లీ పూర్తిగా ఏఐతో క్రియేట్ చేసింది. నేనైతే నమ్మలేకపోయాను. ఇంత రియలిస్టిక్గా ఒక యానిమేషన్ కూడా, ఇది ఎక్కడ కూడా యానిమేషన్ కూడా అప్లై చేయలేదు, కానీ ఇంత రియలిస్టిక్గా ఒక వీడియో వచ్చింది కదా. దీన్ని మీరు ఎలా చేయొచ్చు మీకు చెప్తాను. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టూల్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. మొదటి టూల్ పేరు ఏంటంటే artflow.ai. ఈ టూల్ అయితే నిజంగా ఒక ఫోటోకి జీవాన్ని ఇస్తుందండి. జస్ట్ మీరు ఒక ఇమేజ్ని వీడియో కింద కన్వర్ట్ చేయొచ్చు. అయితే మొదటగా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తాను, అందులోకి వెళ్ళిపోయి మీరు లాగిన్ అయిపోండి. తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు వీడియో స్టూడియో అని ఉంటుంది, అందులోకి వెళ్ళి క్రియేట్ వీడియోస్ అని ఉంటుంది. ఇక్కడ క్రియేట్ వీడియోస్లోకి క్లిక్ చేయాలి. మీరు క్రియేట్ వీడియో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే వీడియో కావాలనుకుంటున్నారో ఫస్ట్ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఉదాహరణకి ఇక్కడ మనకు ఆల్రెడీ చాలా ఇమేజెస్ ఉంటాయి. మనకు కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇదే ఇమేజ్ మనకి యానిమేట్ అవుతుంది అనమాట. ఇక్కడైతే ఇమేజెస్ అసెట్స్లో చాలా అసెట్స్ ఇచ్చారు. మీకు కావాల్సిన అసెట్ మనం సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు అప్లోడ్స్లోకి వెళ్ళొచ్చు. మీకు ఇక్కడ ఇందులో లేని ఏదైనా ఇమేజ్ ఉంటే ఇమేజ్ అనేది అప్లోడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీ క్యారెక్టర్ ఏం మాట్లాడాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అనుకున్నాను, నేను వెల్కమ్ టు ఏఐ తెలుగు అని చెప్పి క్యారెక్టర్ చెప్పాలి. సో నేను ఇక్కడ రాసేసిన తర్వాత ప్రివ్యూ వాయిస్ మీద క్లిక్ చేయాలి. Hi guys, welcome to iTelugu. మీకు కావాల్సిన వాయిసెస్ ఉంటాయి ఇక్కడ. కొన్ని అయితే మనకి ఆటోమేటిక్గా ఫ్రీ వాయిసెస్ ఉన్నాయి, కొన్ని అయితే మ్యాక్సిమం ప్రీమియం చాయిసెస్ ఎక్కువ ఉన్నాయండి. బై డిఫాల్ట్ వచ్చిన ఫ్రీ వచ్చి ఐడియా ఒకటి మాత్రం మన ఫ్రీగా ఉంది, మిగిలినట్టుకి డబ్బులు పే చేయాల్సిందే. లేదు మనకి కావాలనుకుంటే వేరే క్యారెక్టర్లో కావాలంటే మార్చుకోవచ్చు. సీన్లోకి వెళ్ళి వేరే అకౌంట్ మార్చుకుంటే మెయిల్ వాయిస్ వస్తుంది. మీకు నచ్చిన క్యారెక్టర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఫైనల్గా ఏంటంటే మనకి యానిమేషన్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి జూమ్ ఇన్ యానిమేషన్, ఇక్కడ జూమ్ ఇన్ యానిమేషన్ అయితే ఇలాగ వస్తుంది. నో మూమెంట్ అంటే ఎటువంటి మూమెంట్ లేకుండా ఉంటుంది. రైట్ టు లెఫ్ట్ యానిమేషన్, లెఫ్ట్ టు రైట్ యానిమేషన్, జూమ్ ఇన్, ఈ ఆప్షన్స్ ఉంటాయి. మీ ఫోటోలో మీకు ఎటువంటి యానిమేషన్ కావాలో సెలెక్ట్ చేసుకుంటారు. ఫైనల్గా మీరు ఏదైతే ఇక్కడ ఈ టెక్స్ట్ ఇచ్చారో ఇది మనకి వీడియో కింద జనరేట్ అవ్వాలంటే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఇనీషియల్గా 10 డైమండ్స్ మాత్రం ఇస్తున్నారు. ఈ డైమండ్స్ కూడా ఇక్కడ మనకి 2 డైమండ్స్ చూపిస్తుంది కదా, మన టెక్స్ట్ని బట్టి మారిపోతుంది. ఉదాహరణకి ఇంకా ఎక్కువ టెక్స్ట్ ఇచ్చా, ఉదాహరణకి ఇదే కాపీ చేసి నేను మళ్ళీ డబుల్ ఇచ్చాను, ఎక్స్పోర్ట్ 4 అడుగుతుంది. మనకి ఎన్ని డైమండ్స్, మనకి ఎప్పుడైతే 96 డైమండ్స్ ఉన్నాయి, ఇందులో మన 4కి ఎక్స్పోర్ట్కి యూజ్ అవుతుంది. అంటే మనకి ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా 92 డైమండ్సే ఉంటాయి. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు డైమండ్స్ ఉన్నంత వరకు మాత్రమే ఫ్రీగా ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. సో ఇదంతా ఓకే, నాకు వాయిస్ అంతా ఓకే అనుకున్న తర్వాత మీరు కావాల్సిన ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత జూమ్ ఇన్ జూమ్ అవుట్ పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తారు. మీకు యాజ్ ఇట్ ఈస్గా వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట.
నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన వీడియోని చూపిస్తాను. ఈ లోపల మనం టైటిల్ కూడా ఇవ్వచ్చు ఇది. ఏదైతే వీడియో ఇస్తున్నామో. నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన వీడియో అయితే ఫస్ట్ చూపిస్తాను. ఇది నేను ఏఐ డెమో క్యారెక్టర్ అని నేను క్రియేట్ చేసిన వీడియో అండి. AI systems heavily rely on data protecting privacy. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఫ్రీ అకౌంట్ కాబట్టి artflow.ai అని మనకి లాస్ట్‌న ఈ వాటర్ మార్క్ అనేది వస్తుంది. ఇనీషియల్‌గా కూడా పైన వాటర్ మార్క్ అన్నట్టు ఉంటుందన్నమాట. ఇది ఇలాగ మీరు ఆర్ట్‌ఫ్లో ఏఐని యూజ్ చేసి మీకు నచ్చినట్టుగా సూపర్ డూపర్ వీడియోస్‌ని క్రియేట్ చేయవచ్చు ఫ్రీగా. కాకపోతే మనకు వాటర్ మార్క్ అన్నట్టు ఉంటుందన్నమాట. రాకుండా ఉండాలంటే మన ప్రీమియం ఆప్షన్ అనేది తీసుకోవాలి. ఇక నెక్స్ట్ ఏఐ టూల్ పేరు autodraw.com. నిజంగా ఇది ఆర్టిస్టులకు కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ టూల్ ఉపయోగం ఏంటంటే మీరు ఇదొక ఇమాజినేషన్‌లో ఒక ఆర్ట్‌ని గీద్దాం అనుకుంటారు. ఉదాహరణకి ఇది ఉంది కదా, ఒక బొమ్మ గీద్దాం అని చెప్పి ఇలాగ పువ్వు గీశారు. కానీ అది మన పువ్వో కాదో తెలీదు. అయితే ఇక్కడ ఈ autodraw.com ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా మీరు గీసిన దానికి రిలేటెడ్‌గా ఒక ఇమేజ్ వచ్చేస్తుంది. సో నేను గీసిన దానికి దీనికి తేడా గమనించారా? అలానే మనం ఇంకొక ఇమేజ్ గీద్దాం అనుకుంటున్నారు, ఒక కొండ. ఆటోమేటిక్‌గా మన పైన రిలేటెడ్‌గా ఉన్న ఇమేజెస్ వస్తాయి. మనకి ఇది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనం క్లిక్ చేసి ఏ కలర్ కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. కలర్ కావాలంటే కలర్ మార్చుకోవచ్చు. ఇప్పుడు రెడ్ కలర్ ఫిల్ చేయాలి, రెడ్ కలర్ పెట్టుకోవచ్చు. ఎల్లో కలర్ కావాలి, ఎల్లో కలర్లో పెట్టుకోవచ్చు. ఈవెన్ మన షేప్ కావాలంటే షేప్ పెట్టుకోవచ్చు. సో నథింగ్ బట్ ఎవరైతే ఇమేజెస్ని క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఈవెన్ మనం డ్రా చేయొచ్చు ఇలాగా, జస్ట్ నార్మల్ డ్రా. ఇది ఆటో డ్రా అనమాట. ఆటో డ్రా అనేది అంతా కూడా ఈ ఆటో డ్రా మీద రిలై ఉంటుంది. అది మనం జస్ట్ డ్రా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ వర్క్ అవ్వదు. ఆటో డ్రాతో మనం ఏం గీసినా కూడా దానికి సంబంధించిన రిలేటెడ్ సజెషన్స్ అనేవి పైన వస్తాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మనకి రిలేటెడ్గా మన గీసిన దానికి రిలేటెడ్గా వస్తుంది. దానికి కావాలంటే మనం కలర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఫిల్ మీద క్లిక్ చేసి కంప్లీట్ ఫిల్ మీద క్లిక్ చేస్తే మొత్తం ఇదంతా యాడ్ అవుతుంది. అదే కనుక నార్మల్గా ఒక పర్టికులర్ ఇమేజ్ సెలెక్ట్ చేసాం అనుకోండి, అది వరకు యాడ్ అవుతుంది అనమాట. అంతా అయిపోయిన తర్వాత మీకు కావాలంటే సేవ్ ఇమేజెస్ అని క్లిక్ చేసి ఆ ఇమేజ్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైతే ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆటో డ్రా అనేది బాగా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ టూల్ పేరు ఏంటంటే hitbar.com అండి. ఈ hitbar.comలో చాలా టూల్స్ ఉన్నాయి. ఉదాహరణకి వీడియో ఫోటో ఆడియో సో వీడియో ఎన్హాన్స్ చేసే టూల్ ఉంటుంది, అలానే ఇమేజెస్ని ఎన్హాన్స్ చేసే టూల్ ఉంటుంది. సో హిట్బార్లో నేను సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే ఫోటో ఎన్హాన్సర్ అండి. ఈ ఫోటో ఎన్హాన్సర్లో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి మనకి. సో లో క్వాలిటీ ఇమేజెస్ని హై క్వాలిటీ ఇమేజెస్ కింద కన్వర్ట్ చేయడం, ఒక బ్లర్ ఇమేజెస్ని అన్బ్లర్ చేయడం, లేకపోతే లేని కలర్ని కలరైజ్డ్ ఇమేజ్ కింద చాలా చేయొచ్చు. మీరు ఇందులోకి వెళ్ళిన తర్వాత ట్రై ఇట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయాలి. మీకు ఇది సిస్టంలో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది ఇలా కనిపిస్తుందండి, హిట్బార్ ఫోటో ఎన్హాన్సర్ అని. దాన్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. నేను ఇనీషియల్గా ఏం చెక్ చేద్దాం అనుకుంటున్నాను అంటే వితౌట్ కలర్ ఒక ఇమేజ్, ఇది చూసారు కదా బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్, నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసి నేను దీనికి కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనకి హిట్బార్ ఫోటో ఎన్హాన్సర్లో ఉన్న ఫీచర్ చూపిస్తాను. ఫేస్ మోడల్ ఇది. ఇందులో ఏంటంటే లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ మారుతుంది. జనరల్ మోడల్ ఇది ఏంటంటే ల్యాండ్స్కేప్స్, బిల్డింగ్స్, పెద్ద పెద్ద యానిమల్స్ సంబంధించిన వాటిని ఏమైనా మాడిఫై చేయడానికి ఇది యూజ్ అవుతుంది. డీనాయిస్ ఇమేజ్ ఏంటంటే నాయిస్, ఏదైనా ఫోటోలో నాయిస్ ఉన్నప్పుడు దాన్ని మాడిఫై చేస్తుంది. కలరైజ్ మోడల్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ని కలర్లో మారుస్తుంది. కలర్ కొలాబరేషన్లో ఒకవేళ ఫోటో సరిగ్గా ఎక్స్పోజర్ సరిగ్గా లేదనుకోండి, దాన్ని రిపేర్ చేస్తుంది అన్నమాట. స్క్రాచ్ రిపేరు అంటే ఏమైనా ఫోటో కొంచెం ఏమైనా పాతకాల ఫోటోలో ఉంది దాన్ని మాడిఫై చేస్తుంది. లో లైట్ మోడల్ ఏంటంటే తక్కువ లైటింగ్లో ఇమేజ్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఈ ఫీచర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. బట్ మనకైతే కలరైజ్ మోడల్ ఇప్పుడు ఇది కలర్లో లేదు కాబట్టి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది కలర్లో కన్వర్ట్ అవుతుంది. చూసారు కదా, జస్ట్ వితిన్ సెకండ్స్లో ఒక వితౌట్ కలర్ ఇమేజ్ కాస్త కలర్లోకి వెళ్ళిపోయింది. దీనికి ఏమాత్రం సంబంధం లేదు. ఆ రేంజ్లో పనిచేసిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే. నెక్స్ట్ మనం ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తాం. ఈ ఇమేజ్ కాస్త మనకి సిస్టంలోకి డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట.
కంప్లీటెడ్లోకి వెళ్ళిన తర్వాత మన ఇది క్లిక్ చేసాం అనుకోండి, ఇమేజెస్ ఎక్కడికి వెళ్ళింది మన ఫోల్డర్లో క్లిక్ చేస్తే మన బై డిఫాల్ట్గా ఏ ఫోల్డర్లోకి వెళ్ళిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మరి ట్రై చేయాల్సిన టూల్ ఇది. ఒక వితౌట్ కలర్ ఇమేజెస్ని కలర్లోకి కన్వర్ట్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది. ఇక నెక్స్ట్ ఏఐ టూల్ అయితే ట్విట్టర్ యూజ్ చేసే వాళ్ళకి సూపర్ డూపర్గా యూజ్ అవుతుందండి. ఈ ఏఐ టూల్ పేరు ఏంటంటే grahami.ai.co. దీని గొప్పతనం ఏంటంటే మీరు ఒక కొత్త ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు ఎర్న్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కింద మీరు ఎటువంటి టైం స్పెండ్ చేయకుండా ఆటోమేటిక్గా ట్వీట్స్ జనరేట్ చేయడానికి గ్రహం AI. ఉదాహరణకి ఇక్కడ మీకు టాపిక్స్ ఇచ్చారు కదా, మీరు ఒక ట్వీట్ని జనరేట్ చేయాలి. ఒక ట్విట్టర్లో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఒక ట్వీట్ వేద్దాం అనుకున్నారు, కానీ మీరు టైం స్పెండ్ చేద్దాం అనుకోవట్లే. సో మీరు ఇక్కడున్న టాపిక్స్ నోట్ సెలెక్ట్ చేసుకుని ఏఐ టేకింగ్ ఓవర్ అనే టాపిక్ క్రియేట్ చేసి జనరేట్ ట్వీట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా grahami.ai.co మీకు ఒక ట్వీట్ని క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఈజ్ కమింగ్ ఫర్ జాబ్స్. సో దీన్ని మీ షేర్ క్లిక్ చేసి మీ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కొత్తగా ఏదైనా వేరే ట్రై అగైన్ మీద క్లిక్ చేస్తారు. ఎలాన్ మస్క్ బయింగ్ ట్విట్టర్ ఈ టాపిక్ మీద క్రియేట్ చేద్దాం అనుకుంటే జనరేట్ ట్వీట్ మీద క్లిక్ చేస్తారు. ఇలా మీకు నచ్చిన ఏ టాపిక్ అయినా, ట్రెండింగ్ టాపిక్స్లో ChatGPT ఉంది, ChatGPT మీద జనరేట్ ట్వీట్ మీద క్లిక్ చేస్తారు. ఇలా మీకు నచ్చిన టాపిక్లో మీరు ఆటోమేటిక్ ట్వీట్స్ జనరేట్ చేయాలి, ఒక టెక్నికల్ ట్విట్టర్ అకౌంట్ నడపాలనుకున్న వాళ్ళకి ఈ grahami.ai బాగా యూజ్ అవుతుంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఇలాగ ఏ టాపిక్స్ అయినా సెలెక్ట్ చేసుకోవడం, జనరేట్ ట్వీట్ క్లిక్ చేయడం, తర్వాత వచ్చిన ట్వీట్ని మీరు కాపీ చేసుకుని పేస్ట్ చేయడం, అంతే అనమాట. ఇక నెక్స్ట్ ఏ టూల్ ఏంటంటే ఫేస్ స్పేస్ AI. ఈ ఫేస్ షేప్ AI ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ ఇస్తే ఆ ఫేస్ యొక్క టైప్ చెప్తుంది. ఉదాహరణకి ఎలాంగేటెడ్ అంటే కొంచెం సాగిన ఒక ఫేసా, ఓవెల్స్ షేపా, లేకపోతే స్క్వేర్ షేప్లో ఉందా మీ ఫేసు, అరౌండ్గా, హార్ట్ షేప్, ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ చెప్పేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను కొన్ని ఇమేజెస్ సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు హాలీవుడ్ యాక్ట్రెస్ ఈమె నేను సెలెక్ట్ చేశాను. తర్వాత స్కాన్ మీద క్లిక్ చేస్తాం. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని మీరు జస్ట్ మీరు ఇమేజ్ కాపీ చేసి పేస్ట్ చేస్తే వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మీకు ఇది వేరే లాంగ్వేజ్లో వస్తుందండి. మీరు ఇక్కడ ట్రాన్స్లేటర్లో ఇంగ్లీష్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు హార్ట్ షేప్డ్ ఫేస్ అని చెప్పి ఎక్కువ 42% ఉంది. ఎలాంగేటెడ్ కొంచెం సాగిన ఫేస్ అయితే 26%, అంటే ఈమె ముఖంలో ఓవెల్ షేప్ 22%, అరౌండ్ 2% స్క్వేర్ ఇలా కనిపిస్తుంది. ఇలా వేరేది ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఇలాగే చూస్ ఫైల్లోకి వెళ్తారు. ఇప్పుడు రిషబ్ పంత్ ఫేస్ని సెలెక్ట్ చేద్దాం, మళ్ళీ స్కాన్లో క్లిక్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ లాంగ్వేజ్ మనకు అర్థం కావడానికి ఇక్కడ కూడా ఎలాంగేటెడ్ ఫేస్, కొంచెం సాగిన ఫేస్ అన్నట్టుగా చెప్తుంది 82%, హార్ట్ షేప్డ్ 14%. ఇంకొక ఇమేజ్ కూడా మనం సెలెక్ట్ చేద్దాం, షారుఖ్ ఖాన్ది. క్లిక్ చేసి స్కాన్ మీద క్లిక్ చేస్తాం. ఇలాగ ఎలాంగేటెడ్ ఇమేజ్, స్క్వేర్ ఇమేజ్, హార్ట్ షేప్, ఓవెల్ పర్సంటేజ్. సో ఎవరికైనా ఒకవేళ మన ఫేస్ ఎటువంటిది అని తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇందులోకి వెళ్ళి ఈ గెస్టింగ్ ఫామ్ bestiman.de వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఇమేజ్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా అది ఎంతవరకు ఫేస్ పర్సంటేజ్ ఏ టైప్లో ఉందని చెప్పి మీకు చెప్పేస్తుంది అనమాట. సో కొత్తగా ఎవరైనా ఇటువంటి దాటిని ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ ఫ్రీ టూల్ని యూజ్ చేయండి. ఇక చివరిగా చెప్పబోయే ఏ టూల్ ఎవరికంటే ప్రాంప్ట్ ఇంజనీర్స్కి. మనకి హెచ్డి ఇమేజెస్ జనరేట్ చేద్దాం అనుకుంటాం, కానీ దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ ఏమి యూజ్ చేయాలని చిన్న కన్ఫ్యూజన్. అయితే ఈ టూల్ అయితే మీ కన్ఫ్యూజన్ అన్నిటికీ క్లారిటీ ఇచ్చేస్తుందండి. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, flowgpt.com. ఈ యాజ్ టీజ్గా మీరు కాపీ పేస్ట్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఇమేజెస్ ఐడియాస్ కావాలో మీరు ఇక్కడ టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా flowgpt.com మీకు దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ మీకు సజెషన్స్ ఇస్తుంది. నేనేం అడిగానంటే క్రియేట్ పిక్సార్ స్టైల్ హెచ్డి యానిమేషన్ క్యారెక్టర్ అని అడిగాను. మనం అడిగినట్టుగా దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఎలాగ ఇవ్వాలని చెప్పి డిస్క్రిప్షన్ ఇస్తుంది. మనం అడిగింది 5 సెంటెన్స్, జస్ట్ మనకు ఒక 7 wordsలో ఉన్న ఒక ఇన్పుట్ ఇస్తే మనకి చూడండి పారాగ్రాఫుల్లో ప్రాంప్ట్స్ ఇచ్చింది. ఇది ఒక కంప్లీట్గా ఇది ఒక ప్రాంప్ట్.
ఇది ఇంకొక ప్రాంప్ట్. జస్ట్ మీరు అడిగిన దానికి రిప్లై ఇచ్చేస్తుంది. నేను ఫస్ట్ అడిగింది ఇదే అనమాట. నేను ఇది అడిగిన దానికైతే ఎటువంటి అకౌంట్ అడగకుండా ఇచ్చింది. సో మీరు ఫస్ట్ ఇన్పుట్ ఇద్దాం అనుకున్నప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసిన అవసరం లేదు. బట్ నెక్స్ట్ దానికి అడిగితే మాత్రం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఇచ్చిన ప్రాంప్ట్కి రియల్ లైఫ్లో ఎటువంటి హెచ్డి ఇమేజెస్ క్రియేట్ అయినా కూడా చెక్ చేద్దాము. ఈ ఇమేజ్ ఇది ఒక ప్రాంప్ట్ కాబట్టి ప్రాంప్ట్ నేను కాపీ చేస్తున్నాను. బింగ్ ఏఐలో నేను యాస్టీస్కి పాయింట్ ఇస్తున్నాను. క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనం ఒకసారి ఒక ట్రైల్ వేస్తున్నాం. నిజంగా ఈ ప్రాంప్ట్ హెచ్డి ఇమేజెస్ వస్తాయి లేదని ఒక ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. నిజంగానే ఒక మిథికల్ ఇమేజెస్ అంటే లేని ఒక ఇమేజ్, ఒక డ్రాగన్ ఇమేజ్ అయితే వచ్చింది. చూడడానికి అయితే రియలిస్టిక్గానే కనిపిస్తుంది. ఒక హెచ్డి స్టూడియో వాళ్ళు క్రియేట్ చేసినట్టుగా ఉంది. ఇటువంటివే మనకి ఇంకా కొన్ని ప్రాంప్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి కూడా మన ఇందులో ఇచ్చిన ఇంకొక ప్రాంప్ట్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. మీకు డాల్ E3 సంబంధించి బింగ్ ఏఐలో ఎలా యూస్ చేయొచ్చు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి. అది మీరు కనుక చూస్తే మనకి డాల్ E3 ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయొచ్చో మీకు అర్థమవుతుంది. ఇది ఇచ్చిన ఇంకొక హెచ్డి ఇమేజ్ ప్రాంప్ట్ ఇది. సో చూడడానికి మనకి ఒక 2050 సంవత్సరాల్లో ప్రపంచం ఎలా ఉంటుంది అటువంటి ఇమేజెస్ జనరేట్ అయింది. ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ కేటగిరీస్ ఏఐ టూల్స్. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వీటిని అన్నిటిని ఫ్రీగానే. ఎక్కువైతే మనం లోగో లాంటివి లేకుండా, వాటర్ మార్క్ లేకుండా ఉండాలి మాత్రం అప్గ్రేడ్ చేసుకోవాలి. బట్ మిగిలిన ఇనీషియల్గా యూస్ చేసుకునేటప్పుడు మాత్రం ఫ్రీగానే అన్ని ట్రై చేయొచ్చు. ట్రై చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get